అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం ఎప్పుడైతే పూర్తయిందో సామాన్య భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇటు సమ్మక్క, సార్లమ్మ, పగడేదిరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెల దగ్గరకు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వస్తున్నటువంటి భక్త జనసందోహం అంతా మేడారం అంతా కూడా పులికించిపోతుంది. 2 ఏళ్ల పాటు కూడా ఎదురు చూస్తారు. ఎప్పుడు సమ్మక్క వస్తుంది, ఎప్పుడు గద్దెపైకి వస్తుంది, ఎప్పుడు తమ మొక్కులు చెల్లించుకోవాలనేది ఎదురు చూస్తారు. ఇప్పటి వరకు అమ్మవారి అధిష్ఠించే సమయంలో కూడా భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లన్నీ కూడా నిలిపివేశారు. ఆ తర్వాత ఏదైతే పూజా కార్యక్రమాలు కావచ్చో అవన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. దీంతో క్యూ లైన్లలో నుంచి వస్తున్నటువంటి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారికి బెల్లం కావచ్చు, అదేవిధంగా కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, చీర, సార ఇలా అనేక రకాలైనటువంటి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారి చల్లగా చూడాలంటూ కూడా కోరుకుంటూ బయటికి వెళ్తున్నారు. అయితే నిన్నటి నుంచి వచ్చే భక్తుల తాకిడి చాలా పెరిగిపోయింది. వస్తున్నటువంటి భక్తులంతా కూడా సమ్మక్క, సార్లమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. క్యూ లైన్లో అయితే కిలోమీటర్ల కొద్దీ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని చెప్పచ్చు.